అధ్యాయం 21 పుస్తక సమీక్ష. ఈ పుస్తకాన్ని ముగించే ముందు పై అధ్యాయాలలో పేర్కొన్న అంశాలను నేను క్లుప్తంగా సమీక్షించాలనుకుంటున్నాను. యోగం అనేది ఆచరణలో పెట్టవలసిన ఒక పద్ధతి కాబట్టి యోగి మతపరమైన వాదనలు చేయనవసరం లేదు. అతను భక్తితో ధ్యానం చేయడానికి అవసరమైన కొన్ని అనుసంధానాలను ఏర్పరచుకుని పరమాత్మతో ఐక్యత అనే యోగం కోసం కృషి చేయాలి. అందువల్ల ఈ పుస్తకంలోని మొదటి 2 అధ్యాయాలలో మతపరమైన మరియు తార్కిక వివాదాలను తొలగించి యోగికి ఉపయోగపడే ముఖ్యమైన అనుసంధానాలను నేను వివరించాను. 2. యోగం యొక్క అంతర్గత అనుభూతిని మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పొందగలరు కాబట్టి దిగువ మరియు ఎగువ లోకలాలలోని యోగులు చాలా వరకు ఒకే పద్ధతి ద్వారా జ్ఞానోదయం పొందారని అధ్యాయం 3లో నిరూపించబడింది. అధ్యాయం 4లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విధంగా యోగ బోధనలు వ్రాయబడ్డాయి. భగవంతుని బోధనలు సరళంగా ఉన్నప్పటికీ అవి గంభీరమైన అర్థాన్ని కలిగి ఉన్నాయని అందరూ అంగీకరిస్తారు. ఈ సంస్కృత బోధనా శ్లోకాలు ఈ పుస్తక అనుబంధంలో ముద్రించబడ్డాయి. మిత్రులు వాటిని తరచుగా పఠించి ప్రయోజనం పొందవచ్చు. ఈ పుస్తక శీర్షికలో కనిపించినట్లుగా యోగరహస్య సూత్రాలకు మూలం శ్రీకృష్ణ భగవానుని బోధనా శ్లోకాలే. 3. 5వ అధ్యాయంలో యోగాభ్యాసం వలన కలిగే అనుభూతులు మరియు ఊర్ధ్వదేశ ప్రజలు విశాలమైన చైతన్యానుభూతిగా జరుపుకునే అనుభూతులు ఒకటే అని నిరూపించబడింది. 6వ అధ్యాయంలో యోగి తన శరీర ధ్వనుల ద్వారా అనుభూతి చెందే చక్రాలు వర్ణించబడ్డాయి. ఊర్ధ్వరేతాల విషయం యొక్క పరిచయం మరియు ఊర్ధ్వదేశ వైద్యులు చేసే పునరుజ్జీవన శస్త్రచికిత్సను ఇక్కడ ప్రస్తావించడం సముచితం. ఈ చక్రాలలో మూలాధార, స్వాదిష, మణిపుర, అనాహత, విసుత్తి మరియు ఆజ్ఞ వంటి అధో ఆధార చక్రాలతో పాటు బిందునాదం వంటి సహస్రార ప్రాంతంలోని చక్రాలు కూడా ఉన్నాయి. ఈ ఊర్ధ్వ చక్రాల సాధననామాలు అనగా బిందునాదం అనగా సూక్ష్మ సృష్టి అని కూడా 2వ అధ్యాయంలో పేర్కొనబడింది. ఈ క్రమం కొంతవరకు ఏకీకృతమై ఉందని గమనించండి. ఈ పుస్తకంలో వర్ణించబడిన యోగ ప్రకారుల ద్వారా అధోధారలు ఎలాగైతే జయించబడతాయో అలాగే సాధకుడు ఊర్ధ్వధారలలోని యోగభూములను జయించి పరమలక్ష్యాన్ని పొందుతాడనేది స్పష్టం. 4. 7వ అధ్యాయంలో నేను కొన్ని ఆసనాల గురించి మాట్లాడాను. నేను అన్ని ఆసనాలను ప్రస్తావించి ఉంటే ఈ పుస్తకం చాలా విస్తృతంగా ఉండేది. అందువల్ల నేను శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక ఏకాగ్రతకు ప్రయోజనకరమైన కొన్ని ఆసనాలను మాత్రమే ప్రస్తావించాను. విభటకరాణి అనే ఆసన విధానం విషయంలో సూక్ష్మదృష్టి కలిగిన దూరపు సిద్ధయోగీశ్వరుడైన నా మిత్రుని నుండి నేను పొందిన బోధనలను ఈ పుస్తకంలో మొదటిసారిగా ప్రచురించాను. 5. 8వ అధ్యాయంలో నేను ప్రాణాయామంలోని సూక్ష్మ విషయాలను వివరించి ఇప్పటికే ప్రచురించబడిన పుస్తకాల నుండి సరళమైన అభ్యాసాలను నేర్చుకోవచ్చని చెప్పాను. ఓలవయ్యార్ కురల్ నుండి గ్రహించిన బోధనలు చాలా ఆసక్తికరమైనవి. ఓలవయ్యార్ సుమారు 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక యోగి. ఊర్ధ్వదేశంలోని శాస్త్ర పండితులు భౌతిక శరీరాలపై వివిధ సవివరమైన పరిశోధనలు చేసినప్పటికీ వామ, దక్షిణ నాడులలో ఏకాంతరంగా ప్రవహించే ప్రాణవాయువు యొక్క గతిని, దాని నుండి ఉత్పన్నమయ్యే సూక్ష్మ, స్వర, వసి అనుభవాలలోని విశేషాలపై వారు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు వారు శ్రద్ధపడతారని నేను ఆశిస్తున్నాను. నాడులలో ప్రవహించే స్వరాలకు, వాటిని నియంత్రించే మంత్రాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపించడానికి ఈ అధ్యాయంలో నేను తేలుకాటు మంత్ర చికిత్స ఉదాహరణను ఇచ్చాను. 6. 3వ అధ్యాయంలో మనసు యొక్క వికాసాన్ని నియంత్రించడానికి కొన్ని అభ్యాసాలను నేను ప్రస్తావించాను మరియు ఈ విషయంపై పతంజలి యోగ సూత్రాలు వంటి పుస్తకాలను మీరు చూడవచ్చని సూచించాను. మనస్సును నిలువరించడానికి మానస పూజ ముఖ్యమైనది కాబట్టి నేను ఇటీవల ప్రచురించి మూఢకళా పురాణాధిలో చేర్చిన గణేశ స్తోత్ర రక్షాపదేశాలుగళ్ అనే అరుదైన గ్రంథం నుండి అమ్మనాస పూజ యొక్క ఆధారాన్ని తీసుకున్నాను. మనసు వికాసంలో యోగ పద్ధతులకు పాశ్చాత్య మనోవిశ్లేషకుల అభ్యాసాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను నేను వివరిస్తున్నాను. 7. 10వ అధ్యాయంలో ప్రణవ ఉపరాసనం గురించి వివరించబడింది. కాశ్మీర్లో సాధారణంగా చేసే కాని ఇప్పటివరకు తమిళంలో ప్రచురించబడని ప్రణవ ఉపరాసనం యొక్క వివరాలు ఈ అటాధ్యాయంలో వర్ణించబడ్డాయి. ఈ అధ్యాయంలో పేర్కొన్న ఉపనిషత్ శృతి పద్యాలు ఉత్తరాగీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ప్రణవ ఉపాసన మార్గాన్ని వివరిస్తాయి. 8. 11వ అధ్యాయంలో సర్వోన్నత సిద్ధుడైన జ్ఞానేశ్వరుడు తన భగవద్గీత వ్యాఖ్యానంలోని 6వ అధ్యాయంలో ఇచ్చిన కుండలినీ యోగ పద్ధతి యొక్క వర్ణన అనువదించబడింది. ఈ జ్ఞానేశ్వరుడు 23 ఏళ్ల వయసులోనే సాక్షాత్తు
ఈశ్వరంసగా అవతరించి అనేక ఉత్తమ గ్రంథాలు రచించి ఎన్నో చిత్విలాసాలు చేసి స్వతహాగా సమాధిలో ఆసీనుడయ్యాడు. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ సిద్ధియుడు సమాధిలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తూనే ఉన్నాడని కీర్తించబడుతుంది. ఆయన శ్రీ మత్స్యేంద్రనాథుని మొదటి శిష్యుడు కాబట్టి నేను ఆయన కుండలినీ యోగ ప్రక్రియను మహారాష్ట్ర యోగ భాష నుండి ఒక్క పదం కూడా వదలకుండా జగ్రహ భాషలోకి అనువదించాను. ఈ పద్ధతిపై పరిశోధన చేస్తున్నవారి ఉపయోగం కోసం నేను మొదటి అనుపండంలో ఉన్న మహారాష్ట్ర శ్లోకాలను యథాతథంగా ముద్రించాను. శ్రీ జ్ఞానేశ్వరార్ యోగ అనే మరో గ్రంథాన్ని కూడా ఆశీర్వదించారు. ఆ గ్రంథం నుండి నేను తర్వాతి అధ్యాయాల్లో పంచభూతాల ప్రకారం యోగ పద్ధతులను కూడా వివరించాను. మీరు అనుపండంలో వాటికి సంబంధించిన మహారాష్ట్ర శ్లోకాలను కూడా చూడవచ్చు. 9. శ్రీ సభాపతి స్వామివారి చరిత్ర మరియు బోధనలు ఈ పుస్తకంలోని 12వ మరియు 13వ అధ్యాయాల్లో ఇవ్వబడ్డాయి. వారు అగస్త్య భగవానుని పద్ధతిని అనుసరించినప్పటికీ ముఖ్యమైన విషయాలలో అవి కాశ్మీర్, కైలాసం మొదలైన ప్రదేశాలలో ఇవ్వబడిన యోగ పద్ధతిని పోలి ఉంటాయి. శ్రీ సభాపతి స్వామిగారు అగస్త్య యోగుల నుండి యోగదీక్షను పొంది కైలాసయాత్ర చేసి 60 సంవత్సరాల క్రితం లాహూర్లో ప్రబోధించారు. ఇది శ్రేష్టమైన యోగ విషయాలను తెలియజేస్తున్నందున అటువంటి యోగ నిధిని ఇప్పుడు ప్రచురించడం నాకు చాలా సంతోషకరమైన కర్తవ్యంగా మారింది. దీనితో పాటు 8వ చిత్రంగా ముద్రించబడిన శ్రీ సభాపతి స్వామిగారు రచించిన రాజయోగ చక్రం చాలా అరుదైనది. 10. ఈ పుస్తకంలోని 18 అధ్యాయాలలో తారకయోగం, సంభవీముద్ర మొదలైన యోగ రహస్యాలను అరుదైన గ్రంథాల నుండి ఎంపిక చేసి ఇంతవరకు ప్రచురించని రీతిలో అనువదించడం జరిగింది. ఇవి యోగసిద్ధికి అవసరమైన పద్ధతులు. పరిశోధన చేసేవారు ఈ విషయాన్ని కూడా గమనించాలి. తారకుడు వివరించిన యోగం ఉభయలోక సిద్ధలకు గొప్ప సిద్ధానూపుని జ్యోతిర్వ్యాఖ్యానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దీనికి ఆధారమైన మండల బ్రహ్మ మనోపనిషత్ శృతి వాక్యాలు అనుబంధంలో చూడవచ్చు. 11. ఈ పుస్తకంలోని 16వ అధ్యాయంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం శ్రీ క్షేమరాజు చేసిన ఉపన్యాసాల సంకలనమైన ఇప్పటివరకు తమిళంలో గాని ఆంగ్లంలో గాని ప్రచురించబడని కాశ్మీర్ దేశాతీయ లయ యోగాన్ని నేను వివరించాను. భగవానుని అనుభవంలో ఆయా యోగ భూములలో సంభవించే శబ్దాల కోసం ఇక్కడ ఇవ్వబడిన దదాతమ్య అనే పదాలు చాలా అరుదైనవి. పరిశోధన చేసేవారి ఉపయోగం కోసం నేను అనుబంధలో శ్రీ క్షేమరాజు గారి వ్యాఖ్యానాన్ని కొంత వివరంగా ముద్రించాను. 12. ఈ పుస్తకంలోని 17వ అధ్యాయంలో మన హృదయస్థానంలోని పరబ్రహ్మోపాసన గురించి వివరంగా వర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు గీతలో దీనిని అన్ని రకాల యోగాలలోకెల్లా ఉత్తమమైనదిగా బోధిస్తారు. 13వ అధ్యాయంలో యోగ అమృతం యొక్క మూలం వర్ణించబడింది. ఇది యోగులందరూ అంగీకరించే నియమం. కొంతమంది పాశ్చాత్య సూక్ష్మద్రష్టలు ఈ మృత్యువు యొక్క సారం సహస్రారం దగ్గర ఉన్న పిట్యూటరీ గ్రంథి మరియు పీనియల్ గ్రంథి అనగా మూడవ కన్ను యొక్క ద్రవమని భావిస్తారు. ఇది అన్నమయ కోశం వరకు ఆమోదయోగ్యమైనదే అయినప్పటికీ దానికి సంబంధించిన సూక్ష్మకోశ రూపాలు మరియు ద్రవాలు విమర్శనాత్మక పరిశీలనకు యోగ్యమైనవి. అదేవిధంగా యోగా అభ్యాసం ద్వారా కొన్ని అంతర్గత అవయవాల ప్రాణ ప్రవాహాన్ని మరియు వాటి నుండి వెలువడే ద్రవాలను అధ్యయనం చేసేవారు కూడా శ్రద్ధకు అర్హులు. నాడులు 2 రకాలు. 1. సింపథెటిక్. దీని పని అంతర్గత అవయవాలకు వెళ్లే రక్తం మరియు ఇతర పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం మరియు బయట పోరాడుతున్న అవయవాలకు బలాన్ని ఇవ్వడం. 2. పారాసింపథెటిక్. దీని పని బాహ్య సంఘర్షణలను తగ్గించడం మరియు అంతర్గత అవయవాలను పోషించడం. మొదట పేర్కొండ శోషరస నాడులు పోరాడుతున్న అవయవాలకు విశాల వంటి అధివృక్క గ్రంథుల ద్రవాలను విడుదల చేస్తాయి. దీనికి విరుద్ధంగా పారాసింపథెటిక్ నాడులు పోరాడుతున్న అవయవాలకు విశాల వంటి పిట్యూటరీ గ్రంథి ద్రవాలను విడుదల చేస్తాయి. ఇది అమృతవర్షాన్ని కురిపిస్తుంది. ఈ అమృతవర్షం కురిపించడానికి పశ్చిమ మార్క, కేసరిముద్ర, విపరీతకరణి మొదలైన ప్రకృతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అన్నమయ కోశంలో చెప్పినట్లుగా ఈ అమృతధారణిని సూక్ష్మకోశాలలో కూడా అభ్యసించాలి. ఈ శ్రేష్టమైన ప్రకృతులను అధ్యయనం చేసి అనుభవించడం ద్వారా
మిత్రులు ప్రయోజనం పొందుతారని నేను నమ్ముతున్నాను. ఈ అధ్యాయంలో వివరించిన కామకాల విలాసం యొక్క రహస్యం కూడా గమనించదగినది. 14, 19వ అధ్యాయంలో అజప మంత్రాల సాధన మరియు దానిని అనుసరించే పశ్చిమామార్క అనుభవం వర్ణించబడ్డాయి. 20వ అధ్యాయంలో యంత్రోపాసన విషయం క్లుప్తంగా చర్చించబడింది మరియు ప్రసిద్ధ శ్రీ యంత్రం మొదటి చిత్రంగా చూపబడింది. 21వ అధ్యాయంలో బ్రహ్మాండ బంధాల కలయిక వివరించబడింది. స్త్రీల నెలసరి ధర్మం మరియు సంభోగం చంద్రుని తేదీ మరియు సమయం ప్రకారం జరుగుతాయని చూపబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రహ్మాండ భిన్నందైక్యం మరియు మార్కండేయుని చరిత్ర గమనించదగినవి. 15, 22వ అధ్యాయంలో మెలకువ వంటి స్థితుల కోసం యోగ సాధనలు, మండల బ్రాహ్మణ ఉపనిషత్తు యొక్క వివరణ మరియు మేల్కట్టార్ లేదా ఆత్మసూచన చికిత్స గమనించదగినవి. కైలాయ పద్ధతిలో నిద్రపోతున్న ఏనుగు పందిరి మరియు దానిలో కనిపించే ఒక లోపం చూపబడ్డాయి. దివంగత జ్ఞానోదయం పొందిన ప్రొఫెసర్ రామానుజుడు శ్రీ నరసింహ ప్రసాదం కారణంగా ఒక అరుదైన కాశీగా కలలో లెక్కలేనని బోధనలను పొందారనే కథ ప్రధానంగా ఈ భాషలో వెల్లడించబడింది. బుద్ధి కంటే మనసు యొక్క ప్రధాన లక్షణం గణన సూత్రమని గమనించదగినది. ఈ విషయంలో బుద్ధియిల్ శరణామద, ప్రజ్ఞానం బ్రహ్మ మరియు గాయత్రి యొక్క అనుసంధానాలు సూచించబడ్డాయి. 16, 23 నుండి 25 అధ్యాయాలు అనేక సిద్ధులను వివరిస్తాయి. కాశ్మీరీ యోగ పద్ధతి ప్రకారం పృథ్వీ మరియు తాతవధారణ, కైలాయ పద్ధతి ప్రకారం అగంధారణ, సిద్ధులు భౌతిక శరీరం యొక్క గొప్పతనాన్ని, అది స్వయంభూ లింగంగా రూపాంతరం చెందడాన్ని, శైలోదక గొప్పతనాన్ని బెసెంట్ ప్రతియార్ వర్ణించినట్లుగా కేవలం బంధించబడిన శరీరంతో ఉన్న మానవ రూపాన్ని వివరిస్తారు. గురువు యొక్క స్పర్శ, దర్శనం మరియు సాన్నిధ్యం, మరియు శ్రీ రామకృష్ణ పరమహంస సర్ మరియు శ్రీ రమణ భగవాన్ బోధనలు, మరియు మైనాట్లో మహర్షి పారుకండి మరియు సెయింట్ ఫ్రాన్సిస్ చేసిన ధ్యానం భౌతిక శరీరాన్ని రూపాంతరం చెందించి దానికి లఖిమ, సిద్ధి, సరికా కామన సిద్ధి మరియు అచితీ శక్తులను ప్రసాదించాయి. వింధ్య పర్వత సాధువు సదాశివ బ్రహ్మాంధ్రుని గొప్పతనం, కైలాస ప్రాంతంలోని ఆలయంలో మైత్రేయుని రూపంలో ఉన్న ప్రత్యేక యక్షుడు, మీరాబాయి వివాసం మొదలైనవి పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. 17.26వ అధ్యాయంలో గురువు యొక్క ఆవశ్యకత స్థాపించబడింది. 1928లో షోగి మహారాజ్ సన్నిధానంలో నాకు జరిగిన సంఘటన నుండి గురువు యొక్క ప్రభావం నాకు బాగా అర్థమయ్యింది. 18.27వ అధ్యాయంలో కర్మ, భక్తి మరియు జ్ఞానంతో సహా యోగం యొక్క వివిధ శాఖలు సంగ్రహ పద్ధతిలో చర్చించబడ్డాయి. భక్తియోగంస, సిద్ధ గ్రంథం, బ్రహ్మధారణయ, తైత్రీయ వాక్యాలలో నేను మా నాన్నగారి నుండి మొదటి ఉపదేశం పొందాను. ఈ పుస్తకంలో కనిపించే రహస్య యోగ పద్ధతులు రాజయోగమని మరియు ఇస్లామిక్ సూఫీ శతానుష్ఠను పోలియున్నాయని గమనించడం ముఖ్యం. 19 ఈ అధ్యాయంలో పైన పేర్కొన్న విధంగా ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన రహస్య యోగ సాధనలు ఒకే సంపుటిగా సంకలనం చేయబడ్డాయి. 20 ఈ పుస్తకాన్ని ముగించే ముందు ఒక మాట చెప్పవచ్చు. మన పవిత్ర భూమి యొక్క 4 దిక్కులు నిధిలా అందించిన అరుదైన గ్రంథాల నుండి సంగ్రహించబడిన ఈ రహస్యయోగ సాధనలు కేవలం అడవులకు వెళ్లి యోగాభ్యాసం చేసేవారికి మాత్రమే అనువైనవి అని భావించవద్దు. రాజయోగంలోని అన్ని నియమాల వలె ఈ నియమాలు కూడా అన్ని రకాల కార్యకలాపాలలో నిమగ్నమై ఆధ్యాత్మిక సాధనకు తక్కువ సమయం ఉన్నవారికి మరియు మిత్రులు తమ తమ గురువుల సలహా ప్రకారం ఈ నియమాలను తగిన విధంగా ఆచరించగలవారికి అనువైనవి. యోగమార్గంలో మతం లేదా జాతీయత అనే భేదం లేదని స్పష్టంగా చూపబడింది. కులభేదం లేదు మరియు నందనార్ వంటి సిద్ధులు తమ బోధనలను అందించారు. యాజ్ఞవల్కుడు తన భార్య కర్కీతి చేసిన శ్రేష్టమైన బోధనల నుండి బృహదారణ్య శృతిలోని శ్లోకాల ద్వారా యోగాభ్యాసంలో పురుషులతో సమానమైన శక్తి స్త్రీలకు కూడా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. జ్ఞానేశ్వరిని సోదరి ముక్తాబాయి, సెయింట్ తెరీసా మీరాబాయి, మేడం గయాన్, ఆండాళ్ మరియు ఇతరుల కథల నుండి ఈ విషయం సుస్పష్టమవుతోంది. అందువల్ల లింగ, కుల, మత, జాతీయత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకంలో ఇవ్వబడిన యోగ బోధనలను అర్థం చేసుకుని ప్రయోజనం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. యోగా మరియు నిమ్న ఉన్నత ప్రపంచ శాస్త్రాలలో శిక్షణ పొందిన నిపుణులకు ఈ పుస్తకంలోని విషయాలు ఉన్నత ప్రపంచ శాస్త్రాలను
ఆధునిక పరిశోధనలను మరియు నాణ్యమైన యోగ సాధనాలను అధ్యయనం చేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయని, తద్వారా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని నేను ఆశిస్తున్నాను. ఓం దత్ సత్.